Good morning, students. In this video, we will discuss about tillage. So, based on the tillage operations, based on time, mainly tillage is categorized into two types. Tillage, types of tillage based on the time of cultivation, based on time, preparatory cultivation and after cultivation. Tillage is of two types. And preparatory cultivation can be again categorized into deep tillage, secondary tillage, and layoff seed bed. Primary tillage is again classified into deep tillage, subsoiling, year-round tillage. The tillage operations in various forms have been practiced from the very inception of growing plants. Primitive man is using the tools to disturb the soils for placing the seeds. పెరుగుతున్న మొక్కల ప్రారంభం నుండి వివిధ రకాల టిల్లేజ్ కార్యకలాపాలు సాధన చేయబడుతున్నాయి. ఆది మానవుడు విత్తనాలను నాటడానికి వివిధ రకాల ఉపకరణాలతో నేలను భంగపరిచాడు. టిల్లేజ్ అనేది పదం అనేది ఆంగ్లో స్పోకన్ టిలియన్ మరియు టియోలియన్ నుండి గ్రహించబడింది. It is an Anglo-Saxon word tilion and teolian, which means that to plough and prepare soil for seed to sow, to cultivate and to raise crops. With అనగా tillage, tilion, teolian అంటే ఏంటంటే విత్తనాలు విత్తడానికి, పండించటానికి మరియు పంటలను పెంచటానికి నేలను దున్ని సిద్ధం చేయుట అని అర్థం. టిల్లేజ్ పితగా భావించే జిత్రుటల్ సూచనల ప్రకారం నేలను సూక్ష్మ భాగాలుగా చేయడానికి నేలను క్షుణ్ణంగా దున్నుట అవసరం. టిల్లేజ్ అనేది నేలను వివిధ ఉపకరణాలతో దున్ని విత్తనాల అంకురణ, నారు మొక్కల స్థిరీకరణకు మరియు పంటల పెరుగుదలకు అవసరమయ్యే విధంగా మార్చే యాంత్రీకరణ విధానాన్ని టిల్లేజ్ అని మనం పిలవచ్చు. సో టిల్లేజ్ అనగా నేలను వివిధ ఉపకరణాలతో మనం దున్నుతాం. ఇక్కడ విత్తనాలను అంకురం చేస్తాము, నారు మొక్కల స్థిరీకరణకు మరియు వాటి పెరుగుదలకు అవసరమయ్యే యాంత్రిక విధానాన్ని మనం టిల్లేజ్ అని పిలుస్తారు. టిల్లేజ్ తర్వాత వచ్చే నేల యొక్క భౌతిక పరిస్థితిని టిల్త్ అని మనం పిలుస్తాం. ఈ టిల్త్ గరుకుగా, మంచిగా లేదా మధ్యస్థంగా కూడా ఉండవచ్చు. Jethro, which is considered as the father of tillage, suggested that through ploughing is necessary as to make soil into fine particles. Tillage is the mechanical manipulation of soil with tools and implements for obtaining conditions ideal for soil seed germination, seedling establishment and growth of crops. Tilth is the physical condition of the soil obtained out of tillage, or it is the result of tillage. The tilth may be a coarse tilth, fine tilth or moderate tilth. సో టిల్లేజ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, అసలు ఈ టిల్లేజ్ అనేది ఎందుకు అవసరము? టిల్లేజ్ అనేది ఎందుకు అవసరం అంటే, విత్తనాల అంకురణకు ఇది ఒక మంచి పడక తయారు చేయడం, పంటల మెరుగైన వృద్ధికి అనుగుణంగా నేల పరిస్థితులను కల్పించడం. సో విత్తనాల అంకురణకి మనకు మంచి బెడ్ తయారు చేస్తున్నాం. టు ప్రిపేర్ ఎ గుడ్ సీడ్ బెడ్ విచ్ హెల్ప్స్ ఫర్ ద జర్మినేషన్ ఆఫ్ ద సీడ్స్. అదే కాకుండా పంటల మెరుగైన వృద్ధికి అనుగుణంగా నేలలో పరిస్థితులను కల్పిస్తున్నాం.
to create conditions in the soil suited for better growth of crops. కలుపు మొక్కలను సమర్థంగా నియంత్రించుట. టు కంట్రోల్ ద వీడ్స్ ఎఫెక్టివ్లీ. నేల ఎక్కువగా వర్షపు నీటిని చేయడానికి టిల్లేజ్ అనేది అవసరపడుతుంది. టు మేక్ ద సాయిల్ క్యాపబుల్ ఫర్ అబ్జర్వింగ్ మోర్ రెయిన్ వాటర్. ఎరువులను నేలలో ఏకరీతిగా కలిసేటట్లు చేయడం. టు మిక్స్ అప్ ద మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్ యూనిఫామ్లీ ఇన్ ద సాయిల్. అంటే ఎరువులని బాగా నేలలో కలిసేటట్లు చేయడానికి కూడా ఇది ఒక ముఖ్య ఉద్దేశం. నేల ఎక్కువగా వర్షపు నీటిని శోషించుకునేటట్టు చేయడానికి కూడా ఇది ఒక ముఖ్య ఉద్దేశం. కలుపు మొక్కలను బాగా సమర్థంగా నియంత్రించవచ్చు. విత్తనాల అంకురణకి బాగా ఉపయోగపడుతుంది. మెరుగైన వృద్ధి అందించడం జరుగుతుంది. నేలకు గాలిని అందించడం ఫర్ ద ఏరేషన్ ఆఫ్ సాయిల్. విత్తనాలకు నారు మొక్కల వేర్లకు సరి అయిన నీటి ప్రవాహాన్ని అందించడం. To provide adequate seed soil contact to permit water flow to seed and seedling roots. విత్తనానికి నేలకి సరైన నార్మల్గా సరైన నీటి ప్రవాహాన్ని అందించటం. నేలపై గట్టి పొరలు కాకుండా నేల లోతు పొరలని మనం పెంచుట. అంటే టు రిమూవ్ ద హార్డ్ pan and to increase the soil depth. To achieve these objectives, soil is disturbed, opened up and turned over. So we have already said that preparatory cultivation, after cultivation. In the preparatory cultivation, again primary tillage, secondary tillage. In the primary tillage, again deep tillage, subsoiling, air around soil, these type of is there. First one is preparatory cultivation. On season cultivation అని మనం పిలుస్తాం. అంటే ఆన్ సీజన్ ప్రిపరేటరీ కల్టివేషన్, ఆఫ్టర్ కల్టివేషన్. ఋతువుల్లో టిల్లేజ్. రెండవది వచ్చేసి ఆఫ్టర్ కల్టివేషన్, అంటే ఋతువులు కాని సమయంలో మనం టిల్లేజ్ చేయడం, అంటే నేలను దున్నటం. ఫస్ట్ ఏంటి ప్రిపరేటరీ టిల్లేజ్, అంటే ఋతువుల్లో టిల్లేజ్ ఎలాగా. ఒకే ఋతువులో లేదా పంట ప్రారంభపు దశలో చేసే టిల్లేజ్ పనులను ఆన్ సీజన్ టిల్లేజ్ అని పిలుస్తాం. ఇది సన్నాహక సాగు లేదా సాగు తర్వాత కూడా ఉండవచ్చు. అంటే దిస్ రెఫర్స్ టు ద ఆన్ సీజన్ టిల్లేజ్, ఋతువులలో మనం దట్ ఆర్ done for raising crops in the same season or at the onset of the crop season are known as on season cultivation. అంటే పంట వేయడానికి ప్రారంభం కానీ, ఏ ఋతువులో అయితే పంట వేస్తామో అదే ఋతు ప్రారంభం సమయంలో కానీ, పంట వేసే ముందు కానీ మనం నేలను దున్నినట్లయితే దాన్ని ఋతువులలో టిల్లేజ్ అని పిలుస్తాము. సీజన్ తర్వాత టిల్లేజ్ అంటే ఆఫ్టర్ కల్టివేషన్. రాబోయే ప్రధాన పంటకు తగిన విధంగా నేలను సిద్ధం చేయుటను ఆఫ్ సీజన్ టిల్లేజ్ అని పిలుస్తాము. దీన్ని పంట కోసిన తర్వాత లేదా వేసవి కాలంలో, చలికాలంలో చేస్తారు. అంటే ఒక పంట కోసిన తర్వాత నెక్స్ట్ పంటకి సాయిల్ బెడ్ ని తయారు చేయడాన్ని ఈ ఆఫ్టర్ కల్టివేషన్ అని మనం పిలుస్తాం. దీని ఇంటర్ టిల్లేజ్, ఆఫ్ సీజన్ టిల్లేజ్ అని కూడా పిలుస్తాం. ఆఫ్టర్ కల్టివేషన్ is otherwise called as off season tillage. These are done for conditioning the soil suitably for the forthcoming main season crop or called as off season. అంటే పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత మనం టిల్లేజ్ జరుపుతాము. ఇది ఎక్కువగా సమ్మర్, వింటర్ ఆ సీజన్ లో చేస్తాము. ఒక పంట కోసిన తర్వాత నెక్స్ట్ పంట వేయడానికి ముందు చేసే టిల్లేజ్ నే ఆఫ్టర్ కల్టివేషన్ అని పిలుస్తాము. ఇందులో టైప్స్ ఆఫ్ ప్రైమరీ టిల్లేజ్ చూసినట్లయితే డీప్ టిల్లేజ్. ఫస్ట్ వన్ ఈస్ డీప్ టిల్లేజ్ ఆర్ okay. Among this preparatory cultivation, first one is deep tillage. So due to deep ploughing turns out large sized clods which are baked by the hot sun when it is done.
In summer, these clouds crumble due to alternate heating and cooling, and due to occasional summer showers, the process of gradual disintegration of clouds improves soil structure. The rhizomes and tubers of perennial weeds, Cynodon and Cyperota, die due to exposure of hot sun. Summer depuffing kill insects due to exposure of pupae to sun. So, in the deep tillage, what happens means deep ploughing. అంటే లోతుగా దున్నడం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద మట్టి పిల్లలు కూడా ఏమవుతాయంటే ఈ వేడి ఎండాకాలంలో అవి ఈజీగా విరిగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ హీటింగ్ ఉంటుంది. అప్పుడప్పుడు సమ్మర్ లో వచ్చే వర్షాల వల్ల అవి డిసింటిగ్రేషన్ అనేది జరగడం వల్ల సాయిల్ స్ట్రక్చర్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. The rhizomes and tubers of these weeds, world's problematic weeds, Cynodon dactyla and Cyperus rotundus, they also die due to hot sun. In summer, if you do deep ploughing, it is better because it kills pests. Why? Because the pupae are also exposed to hot sun. They will be killed. A deep tillage of 25 to 30 centimeter depth is necessary for deep-rooted crops like pigeon pea. సో 25 to 30 సెంటీమీటర్స్ లోపలికి నేలను దున్నడం వల్ల ఇది చాలా ఉపయోగమైనది పిజన్ పీ లాంటి క్రాప్స్ కి. మోడర్న్ డీప్ టిలేజ్ ఫర్ మెయిజ్, మొక్కజొన్నకైతే 15 నుంచి 20 సెంటీమీటర్ వరకు దున్నిన ఎనఫ్. డీప్ టిలేజ్ ఆల్సో ఇంప్రూవ్ సాయిల్ మాయిశ్చర్ కంటెంట్, నేల యొక్క తేమ శాతాన్ని ఇది పెంచుతుంది. అండ్ డిపెండ్స్ అపాన్ ద రెయిన్ఫాల్ ప్యాటర్న్ అండ్ క్రాప్. ద అడ్వాంటేజ్ ఆఫ్ డీప్ టిలేజ్ ఇస్ it is advisable to go to deep ploughing only for long duration deep rooted crops. ఎటువంటి పంటలకు ఇది అడ్వైజ్ చేస్తామంటే ఎక్కువ కాలం పంట చేతికి రాచే పంటలని, అదే కాకుండా వేర్లు లోపలికి దిగబడే వాటికి డీప్ ప్లఫింగ్ అనేది మనం సజెస్ట్ చేస్తాము. నెక్స్ట్ సబ్ సాయిలింగ్. సో we have seen about the deep tillage in the primary tillage. Primary tillage is one of the tillage in preparatory cultivation. So subsoiling, hard pans may be present in the soil which restrict root growth of crops. These may be silt pans, iron or aluminum, clay pans or man-made pans. Man-made pans or tillage pans induced by repeated tillage at the same depth. Root growth of crops confined to a few centimeters of soil where deep penetration of roots is inhibited by hot pans. సో అల్యూమినియంతో తయారు చేసిన ఐటమ్స్ కానీ, క్లే ప్యాన్స్ కానీ, మ్యాన్ మేడ్ ప్యాన్స్ ఏవైనా ఇవి కూడా అడ్డు రావడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒకే హైట్ ఆఫ్ టిలేజ్ జరిపినట్లయితే ఈ ప్రాబ్లం వస్తుంది. అలా కాకుండా దానికంటే కూడా కొంచెం డీప్ కి మనం టిలేజ్ జరిపినట్లయితే ఈ ప్యాన్స్ అనే, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ రూట్స్ గ్రోత్ టు ఏ డెప్త్ ఆఫ్ 2 meters డీప్ అల్యూవియల్, ఎటువంటి ఆటంకాలు అడ్డు రాకపోయినట్లయితే అల్యూమినియం మెటీరియల్, క్లే మెటీరియల్, ఐరన్ మెటీరియల్స్ 2 meters డెప్త్ వెళ్తుంది. అదే ఒకవేళ హార్డ్ ప్యాన్స్ ఏదన్నా ఉంటే 15 to 20 centimeters మాత్రమే వెళ్తుంది. సిమిలర్లీ వర్టికల్ రూట్ గ్రోత్ ఆఫ్ షుగర్ కేన్ ఇస్ రెస్ట్రిక్టెడ్ డ్యూ టు హార్డ్ ప్యాన్స్ and it is not compensated by horizontal spread. కొన్ని మొక్కలు డీప్ గా వెళ్ళలేకపోతే పక్కన హారిజంటల్ గా స్ప్రెడ్ అవుతాయి. అలాగా ఈ షుగర్ కేన్ కి వర్టికల్ గ్రోత్ రెస్ట్రిక్ట్ అయినప్పుడు హార్డ్ ప్యాన్స్ వల్ల ఇది హారిజంటల్ స్ప్రెడ్ అనేది కాదు. సో ఇక్కడ మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. సబ్ సాయిలింగ్ ఈస్ బ్రేకింగ్ ద హార్డ్ ప్యాన్ వితౌట్ ద ఇన్వర్షన్ అండ్ లెస్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద టాప్ సాయిల్. ఎ నారో కట్, మీరు ఇక్కడ చూడవచ్చు, ఇన్స్ట్రుమెంట్ ఈస్ మేడ్ ఇన్ ద టాప్ సాయిల్. Share of the subsoil shatters hard pans. Chisel ploughs are also used to break hard pans, present even at 60 to 70 centimeters. The effect of subsoiling does not last long. To avoid closing of subsoil furrow, vertical mulching is adapted. Mulching is a topic which we will cover tomorrow in the next classes. We will use this type of chisel plough. It is chisel plough. Due to this ploughing with the chisel plough, with the subsoil, it will be used to break the hard pans up to 60 to 70 centimeters. This process is called as subsoiling.
నేల లోపల ఉన్న భాగంలో ఏమైనా ఈ హాట్ ప్యాంక్స్ ఉంటే దాన్ని బ్రేక్ చేయడమే. ఈ ఎఫెక్ట్ అనేది కూడా వెంటనే మనకు లాస్ట్ కాబట్టి ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ మెథడ్. ఇయర్ రౌండ్ టిల్లేజ్. ప్రైమరీ టిల్లేజ్ లో మనకి లాస్ట్ వన్ ఇయర్ రౌండ్ టిల్లేజ్. టిల్లేజ్ ఆపరేషన్స్ క్యారీడ్ అవుట్ త్రూఅవుట్ ద ఇయర్ known as ఇయర్. సంవత్సరం పొడుగునా మనం నేల దున్నుతూ ఉంటే దాన్ని ఇయర్ రౌండ్ టిల్లేజ్ అని పిలుస్తాం. మనం పంట సమ్మర్ షవర్స్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాం. రిపీటెడ్ టిల్లేజ్ ఆపరేషన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ అంటిల్ సోయింగ్ ఆఫ్ ద క్రాప్. నేలలో పంట వేసేంత వరకు మనం రిపీటెడ్ గా నేలను దున్నుతూ ఉంటాం. అలాగా even after the harvest of the crop, the field is repeatedly ploughed or harrowed to avoid weed growth. సో పంట మన చేతికి వచ్చిన తర్వాత కూడా హార్వెస్ట్ మళ్ళీ ఫీల్డ్ ని ప్లగ్ చేయడం కానీ హారో చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే టు అవాయిడ్ వీడ్ గ్రోత్ ఇన్ ద ఆఫ్ సీజన్. సో సెకండరీ టిల్లేజ్. Lighter or finer operations performed on the soil after primary tillage is known as secondary tillage. సో ఈ ప్రైమరీ టిల్లేజ్ లో డీప్ అయినా చేయొచ్చు, సబ్ సాయిలింగ్ అయినా చేస్తాం, ఇయర్ రౌండ్ టిల్లేజ్ అయినా. అలా ఈ ప్రైమరీ టిల్లేజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ సర్ఫేస్ లేయర్స్ అంటే లైటర్ ఫైనర్ ఆపరేషన్స్, ఎక్కువగా ఇక్కడ లోపలికి మనం డీప్ గా దున్నడం అంటే ఏముండదు. Just lighter or finer operations performed on the soil after primary tillage is known as secondary tillage. After ploughing, the fields are left with large clods with some weeds and stubbles partially uprooted. So we will leave the leftover clods. Why? Because we are doing after primary tillage here, just a finer operations are only done. Harrowing is done to a shallow depth to crush the clods and uproot the remaining weeds. మనం నేలను దున్నిన తర్వాత మామూలుగా అయితే ఏం చేస్తాం, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్న వీడ్స్ ని వదిలేస్తాం. కానీ ఇక్కడ తర్వాత హారోయింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడ్స్ స్టబుల్స్ అన్ని మూవ్ చేస్తాం. డిస్క్ హ్యారోస్, కల్టివేటర్స్, బ్లేడ్ హ్యారోస్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. అండ్ ప్రాంకింగ్ ఈజ్ ఆల్సో డన్ టు క్రష్ ద హార్డ్ పార్ట్స్ టు స్మూత్ ద సాయిల్ సర్ఫేస్ and compactly the soil lightly. Thus the field is made ready for sowing after ploughing by harrowing and planking. Generally sowing operations are also ఇక్కడ సెకండరీ టిల్లేజ్ తర్వాత విత్తనాలు నాటడం కూడా జరుగుతుంది. లేఅవుట్ ఆఫ్ సీడ్ బెడ్ అండ్ సోయింగ్. ఆఫ్టర్ ద సీడ్ బెడ్ ప్రిపరేషన్, the field is laid out properly for irrigation and sowing or planting seedlings. These operations are crop specific. నేలనంతా దున్నిన తర్వాత దానికి కావలసిన నీటి సదుపాయాలు అయితే ఏమైతే ఉంటాయో అవన్నీ చేస్తాము. అవి పంటకి స్పెసిఫిక్ గా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద క్రాప్స్ wheat, soybean, pearl millet, groundnut, castor, flat level seed bed is prepared. After the secondary tillage, these crops are sown without any land treatments. So for the crops like wheat, soybean, pearl millet, groundnut, castor, they are sown after the secondary tillage without any land treatments. However, growing crops like during rainy season in deep black soils, the problem of ill-drained conditions and tillage is not possible in the rainy season. Black soils అయితే rainy season లో tillage అనేది possible కాదు. Broad bed and furrows are therefore formed before the onset of monsoon and dry swing is resorted. For some crops like maize, vegetables, the field has to be ఇలా మనం రిడ్జెస్ ఫరోస్ గా చేసుకోవాలి. షుగర్ కేన్ అయితే ట్రెంచెస్ చేసుకుంటాము. ఇలాగే ట్రెంచెస్ లో టొబాకో, టొమాటో, చిల్లీస్ కి అయితే మధ్య మధ్యలో కూడా స్పేసింగ్ ఇస్తాం. ఎందుకంటే ఇంట్రా స్పేసింగ్ మధ్య మధ్య వేరే పంటలు కూడా పండించవచ్చు. After land field preparation, marker is done in both directions. Air transplanted also. After cultivation, what we will do? The tillage operations that are carried out in the standing crop after tillage, it includes drilling or soil dressing or fertilizers or earthing up and intercultivation. Earthing up is an operation carried out with country plough or ridge plough so as to form ridges at the base of the crop.
It's done either to provide extra support against lodging as in sugarcane. So what we do means after the cultivation, we will again we will drill it, we will dress up with fertilizers, earthworms, and cultivation also done. ఋతువులలో టిల్లేజ్ లో చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చదివామంటే సన్నాహక సాగు తర్వాత అని 2 అంశాలను చదివాము. సన్నాహక సాగు అంటే పంటలను పెంచడానికి క్షేత్రాన్ని తయారు చేసే ప్రయత్నం ఇది. దీనిలో నేలను లోతుగా దున్ని అవసరమైతే టిల్త్ సాధించుట కొరకు కలుపు మొక్కల నివారణకు మరియు పంట చెత్తను తొలగించడానికి చేస్తారు. ప్రాథమిక టిల్లేజ్ అంటే పంట కోసిన తర్వాత ప్రైమరీ టిల్లేజ్ అని. ప్రాథమిక టిల్లేజ్ అంటే ప్రైమరీ టిల్లేజ్ అంటే ఏంటంటే పంట కోసిన తర్వాత నేలను దున్ని సాగుకు సిద్ధం చేయడాన్ని ప్రాథమిక టిల్లేజ్ అంటారు. వివిధ రకాల ఉపకరణాలతో గట్టిగా ఉన్న నేలను దున్ని చిన్న ముక్కలుగా చేసి దేశీయ నాగలి, అచ్చు నాగలి, బోస్ నాగలి, ట్రాక్టర్ మరియు పవర్ టిల్లర్ల ద్వారా నేలను దున్నుతారు పంటకు. ద్వితీయ టిల్లేజ్ అంటే ప్రాథమిక టిల్లేజ్ తర్వాత మృత్తిక టిల్త్ సాధించడానికి నేలను దున్నటాన్ని ద్వితీయ టిల్లేజ్ అంటాం. ఇక్కడ నేలను శుభ్రపరచట, మట్టి గడ్డలను పగలగొట్టుట, తర్వాత ఎరువులను కలుపుట వంటివి చేస్తాము. దీనికోసం నేలల్లో వరుసలు, చాళ్లు తయారు చేస్తాం. మట్టి గడ్డలను పగలగొట్టి ఇక్కడ నేలను చదును చేసి మృత్తిక పొడిగా ఉండేలా ప్లాంకింగ్ చేస్తాము. ఇక్కడ హారోస్, గుంటకాస్ మరియు స్పేట్లను ఉపయోగిస్తారు. విత్తనాలు నాటిన తర్వాత లేదా పంటకు ముందు నేలను దున్నుటను కూడా ఇంటర్ టిల్లేజ్ లేదా సాగు తర్వాత టిల్లేజ్ అంటాం. దీన్ని పోస్ట్ సీడింగ్ అంటాం. దీనిలో హారోయింగ్, హోయింగ్, కలుపు నివారణ, నేలను దున్నుట, గుంటలు లేదా అంచులను శుభ్రం చేయటం, ఎరువులను కలపటం వంటివి ఇక్కడ చేస్తాము. స్పేడ్, హో, కలుపు నివారణకు వెళ్ళి సీజన్ తర్వాత టిల్లేజ్ కూడా ఉంటుంది. సో ఇది టిల్లేజ్ గురించి. సో this is the disc tooth. It is one of the instrument. Spike tooth harrow. ఎలా ఉంది చూడండి, హారోయింగ్ చేస్తాము అని మనం చెప్తున్నాం కదా. దీస్ ఆర్ ద స్పైక్స్ టూత్స్. దిస్ ఇస్ ద స్ప్రింగ్ టూత్. See, this is the mold bar pluff. Ridges ఎలా ప్లఫింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది డయాగ్రామ్ లో. దిస్ ఇస్ ద స్ట్రిప్ టిల్. మోల్డ్ బార్ పఫ్ ఇక్కడ యూజ్ చేయడాన్ని ఇక్కడ మనం బొమ్మలో చూపించడం జరుగుతూ ఉంది. హియర్ జీరో టిల్లేజ్, టిల్లేజే జరగలేదు. టిల్లేజ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? జీరో టిల్డ్ సాయిల్స్ ఆర్ homogeneous in structure with more number of earthworms. Organic matter content increases due to less mineralization. Surface runoff is reduced due to the presence of mulch. ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే సో జీరో టిల్డ్ సాయిల్స్ వల్ల మోర్ నెంబర్ ఆఫ్ ఎర్త్ ఫార్మ్స్ అనేవి మనకి ఇక్కడ జరుగుతుంది. వాటి స్ట్రక్చర్ లో మనం గమనించడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మినరలైజేషన్ కూడా తక్కువ జరుగుతుంది కాబట్టి ఆర్గానిక్ మ్యాటర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. The presence of mulch, surface runoff is also less. So this is the advantages of tillage. What are the disadvantages means perennial weeds ఎక్కువగా అవుతాయి, number of volunteer plants pests ఎక్కువ అవుతాయి, high amount of organic matter మనం వేయాల్సి వస్తుంది. These are the advantages and disadvantages of tillage.